కమిషన్కి అప్లికేషన్ పెట్టాలి వాళ్ళిద్దరు తీసేయని. మనకు ఆ వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేశారన్నా ఇట్లా ఓటు ఉందన్నా ఏంటంటే తీసేయండి అయ్యా అని చెప్పి, చనిపోయారని తెలుసు కదా మీకు, తీసేయండి అయ్యా అని చెప్పి. అదే ఆ వాలంటీర్ లేకపోతే నేను వెళ్ళి చెప్పను, నాకు అంత టైం లేదు బేసిక్గా, నా పని నాకు సరిపోతుంది. ఆ పేరుతో ఇంకొకరు ఓటేస్తారు. కానీ అది పాత రోజుల్లో, ఇప్పుడు అంత సులభం కాదు. పాత రోజుల్లో ఏంటంటే స్లిప్పులు ఉండే, ఓటర్ ఐడీస్ ఉండేది కాదు, స్లిప్పులు ఉండే. ఆ స్లిప్ మీదన రాసి ఇచ్చేది కాబట్టి స్లిప్ పట్టుకుని వెళ్ళిపోతే ఫేస్ అక్కర్లేదు అక్కడ. 70 ఏళ్ళోడిది కూడా ఆ ఏజ్ కూడా రాయరు, పేరు నెంబర్ రాసి ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర లిస్ట్లో ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళు పట్టుకుంటారు అధికారులు, ఏమయ్యా నీ వయసు ఎంత అని అడుగుతారు. ఇతను ఏదో చెప్పాడు అనుకో, మరి ఇక్కడేం 75 ఉందా, నువ్వేందు 30 ఏళ్ళోడు వచ్చి 75 ఏళ్ళ ఒకటెత్తనం పదా అని చెప్పి పోలీసులకి ఎక్కేసారు, ఇంకటి పైపెట్టి పారిపోతారు. ఇట్లాంటివి చాలా చూసాం మనం ఈ ఫీల్డ్లో. అట్లాగుండేది. ఇప్పుడు అట్లా కాదు, ఓటర్ ఐడి ఫోటో కూడా ఉంది కాబట్టి కంపల్సరీ ఒక ఐడి ఉండాల్సిందే. సైక్లింగ్ లాంటివి జరిగేది ఏంటది, పార్టీల యొక్క దాన్ని ఏమంటారు ప్రగల్భాలు, ఒత్తిడి, వీటితో జరిగేది. వాస్తవంగా ఇప్పుడు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే ఒకప్పటి బ్యాలెట్ వైపుకి తీసుకెళ్లాలన్నది వీళ్ళందరికీ